ఎప్పుడైనా ఒక లెక్క చూసి అరే దీనికేదో షార్ట్కట్ ఉండే ఉంటుందే అనిపిస్తుందా? ఈరోజు మనం రాకేష్ యాదవ్ సర్ కాన్సెప్ట్స్తో ఆ యూనిట్ డిజిట్ ట్రిక్స్ పనిపట్టబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇకపై మనం లెక్కలు చెయ్యం, ఆప్షన్స్ని వేటాడతాం. ఈ ఒక్క మాట ఈ మొత్తం క్లాస్కి గుండెకాయలాంటిది. ఒకసారి ఆలోచించండి, మనం ఒక క్వశ్చన్కి ఫుల్ ఆన్సర్ క్యాల్కులేట్ చేసే టైంలో ఈ ట్రిక్ తెలిసినవాడు 3 క్వశ్చన్లకే ఆన్సర్లు పెట్టి ముందుకు పోతాడు. ఇది మ్యాథ్స్ కాదు, ఇది టైంతో రేస్. ప్రతి సెకండు మన ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. మరి ఆ టైం ఎలా సేవ్ చేయాలి? ఎలా? లెక్కలు చేయకుండా ఆన్సర్ ఎలా పట్టాలి? దానికోసమే మన లెక్కింపులేని మెషిన్. మన టార్గెట్ క్యాలిక్యులేషన్ కాదు, ఇచ్చిన ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ని వీలైనంతే ఫాస్ట్గా పట్టుకోవడం. మన మిషన్లో మన మెయిన్ వెపన్ ఏంటి? ఎలిమినేషన్. అంతే. తప్పు ఆప్షన్లని ఎంత స్పీడ్గా తీసి పక్కన పడేస్తే కరెక్ట్ ఆన్సర్కి అంత దగ్గరవుతాం. ఇక్కడ ప్రతి సెకండు ఒక ర్యాంకుతో సమానం, మర్చిపోద్దు. సరే, మరి మన టూల్ కిట్లో ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏంటో చూద్దామా? మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ని సెకండ్లలో సాల్వ్ చేసే ఒకే ఒక మ్యాజిక్, అదే 5 ఇంకా 0. ఇక్కడ చూడండి, ఎంత పెద్ద మల్టిప్లికేషన్ ఇచ్చినా మన కళ్ళు ఫాస్ట్ వెతకాల్సింది నంబర్ 5ని. ఇప్పుడు ఈ స్లైడ్లో చూశారంటే 5కి ఒక సరి సంఖ్య అంటే ఈవెన్ నంబర్ తగిలితే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 0. అంతే. ఒకవేళ 5కి కేవలం బేసి సంఖ్యలే అంటే ఆడ్ నంబర్సే తగిలాయనుకోండి, అప్పుడు 5. సింపుల్. ఈ ఒక్క రూల్తో సగం లెక్కలు ఖతం. ఈ 0 ఉంది చూసారా, ఇది మల్టిప్లికేషన్లో ఒక బ్లాక్ హోల్ లాంటిదన్నమాట. ఒక్కసారి ప్రాబ్లంలోకొచ్చిందంటే చాలు, మిగతా నంబర్లన్నింటినీ తనలోకి లాగేసుకుని లాస్ట్కి అదే మిగులుతుంది. కాబట్టి లెక్కలో ఎక్కడైనా 0 కనిపిస్తే మీ పని అయిపోయినట్లే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. మన మ్యాజిక్ నంబర్ 5 ఎక్కడుంది? 35లో ఉంది. సరే, మరి దానికి ఒక ఈవెన్ నంబర్ జోడీ ఉందా? అబ్బో, 12 ఉంది, 24 ఉంది. ఇంకేంటి? 5 ఒక సరిసంఖ్యతో కలిసింది అంటే యూనిట్ డిజిట్ పక్కాగా 0నే. ఫుల్ క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన పనే లేదు. సరే, 5 ఇంకా 0 మ్యాజిక్ చూసేశాం కదా. ఇప్పుడు పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ చైన్స్, పవర్స్ ఇలాంటివి వస్తే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాం. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ టూల్స్కి రెడీ అయిపోండి. దీన్నే చైన్ మెథడ్ అంటారు. మనం ఆన్సర్ని ఒక గొలుసులా ఒక్కో లింక్ని యాడ్ చేస్తూ వెళ్తాం. ఫస్ట్ 2 యూనిట్ డిజిట్స్ తీసుకోండి. 4 ఇంటూ 8 ఎంత? 32. ఇప్పుడు అస్సలు ఆలోచించకుండా ఆ పదుల స్థానంలో ఉన్న 3ని పక్కకు తోసేయండి. మన హీరో కేవలం 2 మాత్రమే. ఇప్పుడు మన హీరో 2ని తీసుకుని నెక్స్ట్ నంబర్తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 4 8. ఇప్పుడు మన కొత్త హీరో 8. ఫైనల్ స్టెప్ 8 ఇంటూ 6 48. మళ్ళీ సేమ్ పని, ఆ 4ని పక్కకి తీసేయండి. అంతే, అయిపోయింది. మన ఫైనల్ హీరో 8. ఇక ఆప్షన్స్ చూడండి. 8తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఏదుందో పట్టుకోండి, టిక్ కొట్టండి, నెక్స్ట్ క్వశ్చన్కి దూకేయండి. చూసారా, ఫుల్ క్యాల్కులేషన్ లేకుండా 3 చిన్న మల్టిప్లికేషన్స్తో ఆన్సర్ మన చేతిలో ఉంది. ఎంత టైం సేవ్ అయిందో! ఇక పవర్స్. ఇక్కడో సీక్రెట్ ఉంది. యూనిట్ డిజిట్ కావాలంటే లాస్ట్ డిజిట్ తప్ప ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నా అవన్నీ మనకి వేస్ట్, చెత్త. ఈ 32లో 3 ఉందా? దాన్నస్సలు చూడద్దు, దానికి మనకి సంబంధం లేదు. మనక్కావాల్సింది లాస్ట్ డిజిట్ ఒక్కటే. సో మన ప్రాబ్లం 32 క్యూబ్ నుంచి సింపుల్గా 2 క్యూబ్ అయిపోయింది. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఆన్సర్ 8. చూసారా, ఎంత పెద్ద నంబర్ని ఎంత చిన్నగా మార్చేశామో? ఇంతే సింపుల్. ఇప్పటిదాకా ఆన్సర్ ఎలా కనుక్కోవాలో చూశాం. ఇప్పుడు ఇంకో లెవెల్ పైకి వెళ్దాం. రైట్ ఆన్సర్కి వెళ్లడానికి రాంగ్ ఆన్సర్లని ఎలా ఎలిమినేట్ చేయాలో నేర్చుకుందాం. ఇది మన ర్యాంక్ని కాపాడే ఒక సూపర్ టెక్నిక్. ఈ క్వశ్చన్ని ర్యాంక్ సేవర్ అనుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ లాజిక్ వాడితే చాలు. ఈ ప్రశ్న చూడగానే ఏ ఆప్షన్లు అస్సలు సాధ్యం కాదో చెప్పగలరా? దీన్నే ప్యారిటీ రూల్ అంటారు. అంటే న్యూమరేటర్ లవం ఈవెన్ నంబర్ అయితే ఫైనల్ ఆన్సర్ కూడా పక్కగా ఈవెన్ నంబరే అవ్వాలి. మన న్యూమరేటర్ 24తో ఎండ్ అవుతోంది అంటే అది సరిసంఖ్య. సో మన ఆప్షన్స్లో బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్ ఉండటానికి ఛాన్సే లేదు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ సి 3.
ఈ రెండింటిని వెంటనే కొట్టేయండి. చూశారా? 2 సెకండ్లలో మన పని 50% అయిపోయింది. డివిజన్ అంటే చాలామందికి భయం. కానీ ఇప్పుడు మనం అసలు డివిజన్ చెయ్యకుండానే ఆన్సర్ పట్టే ఒక సీక్రెట్ ట్రిక్ నేర్చుకోబోతున్నాం. దీన్నే రివర్స్ మల్టిప్లికేషన్ అంటారు. అంటే ఏం లేదు, డినామినేటర్ యూనిట్ డిజిట్ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ యూనిట్ డిజిట్ వస్తుందో ఆలోచిస్తే చాలు. ఇప్పుడు చూడండి, మన డినామినేటర్ 1తో ఎండవుతోంది, న్యూమరేటర్ 4తో ఎండవుతోంది. ఇప్పుడు చెప్పండి, 1ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 4తో ఎండవుతోంది? సింపుల్, 4తోనే. 1 4లా 4. సో మన ఫైనల్ ఆన్సర్ యూనిట్ డిజిట్ పక్కాగా 4 అయ్యుండాలి. ఇప్పటిదాకా కొన్ని మంచి ట్రిక్స్ చూశాం. ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్లోకి వెళ్దాం. ఒకవేళ డినామినేటర్లో 5, 25 లాంటివి వస్తే ఏం చేయాలి? దాన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ టెక్నిక్ పేరు బేస్ 10 ట్రిక్. మన గోల్ చాలా సింపుల్. డినామినేటర్ని 10, 100, 1000 ఇలా జీరోలున్న నంబర్గా మార్చేయాలి. ఎందుకంటే కింద జీరోలుంటే డివిజన్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ స్లైడ్లో చూడండి, డినామినేటర్ 5 అయితే దాన్ని 10 చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 25 అయితే 100 చేయాలంటే 4తో చేయాలి. అంతే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చూడండి. డినామినేటర్ని 100గా మార్చటంతో న్యూమరేటర్ 96గా మారింది. ఇప్పుడు మన ప్రాబ్లమేంటి? 96/100. దీని అర్థమేంటి? యూనిట్ డిజిట్ క్లియర్గా 6 అని తెలిసిపోతుంది. చూసారా? జీరోలను క్రియేట్ చేయడం వల్ల ఆన్సర్ని ఎంత ఈజీగా బయటికి లాగామో. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ట్రిక్స్ అన్నింటినీ కలిపి ఒక ఎగ్జామ్ మైండ్ సెట్ లాగా మార్చుకుందాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఇవి. ఈ 3 రూల్స్ని మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. 1. ఫుల్ క్యాల్కులేషన్ అస్సలు చెయ్యొద్దు. మనం ఆప్షన్ హంటర్స్, క్యాల్కులేటర్స్ కాదు. 2. ఫస్ట్ జీరోల పని పట్టండి, ప్రాబ్లంని సింపుల్ చేసుకోండి. 3. మన ప్రాబ్లంలో 5 అనే నంబరే లేదనుకోండి, అప్పుడు ఆన్సర్లో కూడా 5 ఉండదు. సో 5తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ని వెంటనే ఎలిమినేట్ చేయాలి. ఈ ఒక్క ప్రశ్నతో ఈ సెషన్ ముగిద్దాం. సమాధానాన్ని లెక్కించే బదులు ఆప్షన్ని వేటాడటం మొదలు పెడితే ఎన్ని నిమిషాలు ఆదా చేయగలరు, ఎన్ని ర్యాంకులు ముందుకు వెళ్లగలరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ట్రిక్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఇంకా పవర్ఫుల్ టెక్నిక్స్తో మళ్ళీ కలుద్దాం.